షూలమితి ఆ సొలొమోను రచించిన గీతం అయితే, ఈరోజు మన ప్రియుడు మనకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం రెండింటినీ టాలీ చేస్తూ ధ్యానించవలసిందే ఈ పరమగీతం మాట అండి. ఒక అద్భుతమైన గీతమే ఈ పరమగీతం. చాలా బాగుంటుంది అండి. చాలామంది యవ్వనస్తులు ఇది చదవకూడదని, యవ్వనస్తుని చదవకూడదని కొన్ని రూల్స్ పెడతారంట. ఇది కానీ ఇది యవ్వనస్తుల కొరకే కాదు, వృద్ధులకైనా ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది మాట అండి. హల్లెలూయా. నేను పరమగీతంలో చాలా విషయాలు నేను స్త్రీల కోటాలో చెప్పాను, కానీ సంఘాల్లో చెప్పింది చాలా తక్కువ. ఎందుకంటే ఇదంతా స్త్రీల మీద, స్త్రీల కోసం ఎక్కువ వర్ణన ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ స్త్రీల కోటాలో నేను చెప్పాను. చాలా హై రిచ్ ఇది. స్త్రీల సమావేశంలో అన్నిట్లో చెప్పే అన్నిటికంటే రిచ్ ఏంటంటే ఇదే. అందరు స్త్రీలు వేరు, షూలమితి వేరు. హల్లెలూయా. అందరు స్త్రీలు వేరు. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ అందరు స్త్రీలు వేరు, షూలమితి వేరు. హల్లెలూయా. ఇప్పుడు ఆ షూలమితి ఒక ప్రియురాలు, ఒక సఖి, నా ప్రాణేశ్వరి, నా సుందరి, నా ప్రియురాల, ఇవన్నీ చాలా పేర్లు ఉంటాయి ఇందులో. ఈరోజు మనము ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా మర్మయుక్తమైన గ్రంథం, జ్ఞానయుక్తమైన గ్రంథం ఈ యొక్క పరమగీతం అంటండి. ఇప్పుడు అంటుందా, ఈ షూలమితి అంటుందా, ఏమంటుందంటండి, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంటుంది. ఏమంటే ఇది చాలా వర్ణన చాలా బాగుంటుంది. హల్లెలూయా. మనం మనసు పెట్టి ఆలకించకపోతే అసలు అర్థం కాదు. ఇది మనకు సంబంధించింది. ఇంతవరకు ఇశ్రాయేలు చరిత్ర చాలా చదువుకున్నాం, ఇది మనకు సంబంధించింది అంటే. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను అంటాను. ఏం పోలిక ఏంటంటండి, ఈ యొక్క ప్రియురాలి యొక్క ఎలా పోల్చుకుంటుందంటే, నేను షారోను పొలము, అది చాలా సొగసైన పొలం. ఇది ఎక్కడుందంటే సమేరియా దేశానికి మధ్యధరా ప్రదేశంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నదే ఈ షారోను పొలం అంటే. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 7-8 సార్లు ప్రస్తావించబడింది షారోను పొలం కోసం అండి. ఈ పొలము చాలా అందంగా ఉంటుంది. ఈ షారోను పొలంలో వేసినటువంటిది ఏంటంటే తోట వేసారంట, పూల తోట. ఆ పుష్పం పేరు ఏంటంటే కనుక రోజా పువ్వు. షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను అని ఎవరు పోల్చుకుంటారో చెప్పండి, ఈ షూలమితి పశువులు కాచుకునేటటువంటి అన్నమాట అండి. గొర్రెల కాపరి అనొచ్చు మనం చూస్తే కనుక. అందుకని ఇదంతా మనం చాలా బాగుంటుంది అన్నమాట అండి. నన్ను ద్రాక్ష తోట కావలకత్తుగా నియమించారంటది ఒక చోట అంటే, నా మందను నేను నీ మందను నేను మంద కాపుల గుడారి మీదకు నీ మేక పిల్లలు మేపము అంటే, ఒక పక్క మందని మేపుతూ ఉంటుంది, ఒక పక్క చూస్తే కనుక ద్రాక్ష తోట కావలకత్తుగా ఉంటుంది అన్నమాట. ఇదంతా వర్ణన, ఇది చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకి. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఈ పరమగీతం అంతా ధ్యానం చెప్పడానికి కొన్ని సంవత్సరాలు మనం ధ్యానం చేస్తేనే కానీ ఈ వర్ణన అంతా పోతుంది అన్నమాట అండి. అంతటి గొప్ప గ్రంథమే ఈ యొక్క పరమగీత గ్రంథం అన్నమాట అండి. అయితే ఎలా పోల్చుకుంది ఆమెనంటే కనుక, ఈవేళ మనం చాలామంది అంటాం కదా, నేను అందంగా ఉన్నానని చెప్పడానికి, నేను బాగున్నానని చెప్పడానికి, నేను మంచిదానని చెప్పడానికి చాలా చాలా వర్ణనలు ఉంటాయి. కానీ ఈమె ఏం చేసిందంట, నేను నల్లని దాన్ని అంటది, చాలా రకాలు వర్ణించుకున్నమాట అండి. అయితే ఒక పుష్పంతో పోల్చుకుందండి. ఏ పుష్పం అంట, ఇది ఇందులో మనకి షారోను పొలములో పోయి పుష్పం వంటి దాన్ని అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది చూడండి ఒకసారి. ఐ యామ్ రోజ్ ఆఫ్ షారోన్ అంటే, నేను షారోన్ పుష్పం, నేను రోజ్ అంటనమాట అంటే. రోజా పువ్వు, గులాబీ పువ్వు ఏ రంగులో ఉంటుంది? ఏం కలర్లో ఉంటుంది? రెడ్. ఇప్పుడంటే చాలా రంగులు వచ్చినాయి, కానీ అసలు రోజ్ కలర్ అని దేనంటాం? అంతే కదండి, రోజ్ కలర్ అని ఒక కలర్ ఉంది కదండి, రోజ్ కలర్ అని ఒక కలర్ ఉంది, దాన్ని రోజ్ కలర్ అంటాం అన్నమాట. అయితే ఇది ఎరుపు ఎర్రనిదిగా మాట ఇది. నేను పుష్పం అంటాను. దీనికోసం మనం ధ్యానం చేస్తే కనుక నేను ఒక పుష్పాన్ని అంటానమాట. ఒక పెద్ద వనం ఉందన్నమాట అండి.
ఒక పెద్ద పూతోట ఉంది. అందులో ఒక పుష్పము. ఏ పుష్పం చెప్పండి? అది రోజా పుష్పం, గులాబీ పువ్వు. ఈమెను అలా పోల్చుకుంటుంది అన్నమాట అండి. నేను అన్నదంతా అసలు నువ్వు గులాబీ పువ్వు అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, అదొక పెద్ద పొలంలో ఉంది. అది చాలా సొగసైనటువంటి పొలం. దేవుడు ఉద్యానవనాన్ని పొలాంతో పోలుస్తాడు సంఘాన్ని. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నెక్స్ట్ ద్రాక్ష తోటతో పోలుస్తాడు సంఘాన్ని. ఈ సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? మనమా నేను. హల్లెలూయా. సంఘం అంటే ఎవరంటే నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజా, ఒక్కొక్క పుష్పం అని మనం అనుకుంటే కనుక, ఈ పుష్పం ఎక్కడుందంటే కనుక చాలా అందమైన పొలంలో ఉంది. చాలా అద్భుతంగా ఉందన్నమాట అండి. మనం కొన్ని విషయాలు మనం చూస్తే కనుక, చూడండి ఒకసారి మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబోనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోలుకున్న సొగసు దానికుండును. చూసారా? లెబానోను సౌందర్యము, తర్వాత షారోనుకున్నటువంటి సొగసు దానికి ఉందన్నమాట. అంటే ఒక సొగసైనటువంటి పొలం ఏంటంటే కనుక అందుకని షారోన్ అని పేరు పెట్టుకుంటాం కదండి. షారోన్ అని పేరు పెట్టుకుంటారు కదా. అందమైంది, సొగసైంది, సారవంతమైనటువంటి భూమి అది. సారవంతమైనటువంటి భూమి ఇది. ఇందులో ఒక రోజా తను అనుకుంటామాట, అందమైన పొలంలో మనం ఒక సంఘంలో ఉన్నామంటే సంఘం ఎలా చెప్పండి? అందమైనది. దేవుడు వస్తాడమంటండి, ఒక్కొక్క దగ్గరికి వస్తాడు. నువ్వు సారవంతమైన పొలంగా ఉన్నావా, ఒక మంచి గులాబీ పువ్వుగా ఉన్నావా అని చూస్తాడనమాట. అంటే ఈ పువ్వు ఎక్కడ ఉందయ్యా అంటే కనుక ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది ఇక ఈ పువ్వు కొన్న సౌందర్యం చాలా ఎక్కువ మాట అండి. ఇది అందరినీ ఆకర్షిస్తుంది. రోజు పువ్వు అన్ని పువ్వుల కంటే అందంగా ఉన్న పువ్వు ఏంటి చెప్పండి? గులాబీ కదండి. అన్ని పువ్వుల కంటే అందంగా ఉన్నదేంటి? గులాబీ పువ్వు. అందరినీ ఆకర్షిస్తుంది. ఇది పరిమళాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే కనుక ఇది అందంగా ఉంటుంది. ఇది ముళ్ళు కలిగి ఉంటుంది. దాని కింద ఏముంటాయి చెప్పండి? రోజు బాగుందని గబుక్కొని తీసుకున్నాం అనుకోండి, అమ్మ అంటాం. అట్లాగేనండి, టక్కమని ముట్టుకున్న వెంటనే ఏం గుచ్చుకుంటుంది? ముళ్ళు గుచ్చుకుంటామంట. ఆ ముళ్ళుతో ఉంటుంది గులాబీ. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ చాలామంది కోయడానికి భయపడతారు. ఎందుకంటే దాని కింద అంతా ముళ్ళుతో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ముళ్ళు చాలా పెద్ద ఉంటుంది, తెలుసా మీకు? ఒక్కొక్క ముళ్ళు చాలా పెద్ద ఉంటుంది. మరి పెట్టుకునే వాళ్ళని చాలా పెట్టుకుంటారు, నాకైతే తెలియదు. కానీ దాని ముళ్ళు మాత్రం చాలా ఉంటుంది. అలా పట్టుకోగానే ముళ్ళు గుచ్చుకుంటుంది అన్నమాట. అయితే అది సంరక్షించేటటువంటి ముళ్ళు. అంటే ఎవరిని తాకకుండా ఉండడానికి ముళ్ళు కొంతవరకు ఉపయోగపడతాయి. అవునండి కాదండి? ఎవరన్నా తాకడానికి భయపడతారు, కానీ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ ముళ్ళే ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే కనుక హాని కలిగిస్తాయి అన్నమాట. ఏం చేస్తాయి? హాని కలిగిస్తాయి. ఎలా కలిగిస్తాయి అంటే కనుక ఈ పొలం మీదకి ఏమి విలుస్తుంది? ఒక గాలి విలుస్తుంది. ఏమి విలుస్తుంది? హల్లెలూయా. ఒక గాలి, దక్షిణ గాలి వేయించేయము, ఉత్తర గాలి వేయించేయము అంటారనమాట. ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, వేడి గాలి, చల్లని గాలి. మొత్తానికి ఈ పొలాన్ని ఏం చేస్తాయి కానీ కొట్టినప్పుడు ఈ పువ్వులు అటు ఇటు ఏం చేస్తాయి? ఊగుతూ ఉంటాయి. ఊగుతున్నప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? ఈ పువ్వుని రాస్తాయి. ఒకవేళ దీని పువ్వు అలా ఇటు ఇటు తిరిగినప్పుడు ఈ పువ్వు రేఖ వెళ్ళి దాని మీద పడినప్పుడు ఏం చేస్తాయంటే కనుక చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది. అంతే కదండి? కొన్ని గులాబీ పూలు పెట్టుకో, ఎందుకంటే చీల్చివేయమంటూ ఉంటాయి, తెలుసా? చీల్చివేయమంటూ ఉంటున్నప్పుడు అది పెట్టుకోవడానికి మనం ఇష్టపడ్డాం, బాగా అందంగా ఉన్న స్టిఫ్గా. ఇప్పుడు చాలా రకాల గులాబీ పూలు వచ్చినాయి అనుకోండి. అయితే అది చీల్చిపెట్టినప్పుడు చాలా బాధపడుతుంది. బాధపడదా అండి? ఒక అందుకే ఏమనుకుంది? ఇది రక్షించే ముళ్ళుగా ఉన్నాయనుకుంది, కానీ ఒకప్పుడు ఏం చేసి ఆ ముళ్ళులే బాధపడుతుంటాయి. మన చుట్టూ ఉన్నవారు, మన కుటుంబస్తులే, మన ఇరుగు పొరుగు వారే, మన చుట్టాలే, మన బంధువులే ఒకప్పుడు మనకు కవచంగా ఉంటారు, కానీ ఒకప్పుడు మనకి ఏం చేస్తాం చెప్పండి? బాధ కలుగుతుంటుంది అంటే.
మనం ఎవరిని ప్రేమిస్తామో వారి వల్లనే బాధ కలుగుతుంటాం. అందుకని మనం ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. ప్రేమించామంటే బాధపడాలి, అంతే కదండి. దేవుడినన్నా ఎక్కువ ప్రేమించామంటే మరలా బాధ కూడా దాన్ని బట్టే వస్తుంది అంటే. ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే కోపం వస్తుంది, మనకు బాధ కలుగుతుంది కదా, కలుగుతుంది కదా. దేనిని మనం ఎక్కువ ప్రేమించినప్పుడు దూరం అయిపోతే మనకి ఏమవుతుంది, బాధ కలుగుతుంది. అందుకనే దేని మీద ఇష్టాన్ని పెంచుకోకూడదు. దేని మీద ఇష్టం పెంచుకోవాలంటే మన దేవుని మీద ఇష్టం పెంచుకోవాలన్నమాట. ఈ రోజు అంటే ఒక షూలమితి, ఒక సంఘము, ఒక ప్రియురాలు ఎలా పోల్చుకుందంటే కనుక, నేను ఒక గులాబీ పువ్వులను పోల్చుకుంటే అప్పుడు ఇది అలా ఇలా తిరిగినప్పుడు ఏం చేస్తుంటే కనుక ఆ ఛేదించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అందులోంచి ఏం చేస్తే పరిమళం అనేది బయటకు వస్తుందండి. వస్తుందా రాదండి? రోజైతే పరిమళం వస్తుంది. అప్పుడు ఆ పరిమళంకి వచ్చినప్పుడు గులాబీ తోటకి వెళ్ళారు అనుకోండి ఎవరన్నాని, ఎంత పరిమళంగా ఉంటుందండి. తను పూచిన పుష్పమే అంత పరిమళంగా ఉంటే దాన్ని పిండినప్పుడు కానీ, దాన్ని నలిపినప్పుడు కానీ, దాన్ని కట్ చేసినప్పుడు కానీ వచ్చే పరిమళం రెట్టింపు అవుతుంది. హల్లెలూయా. ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నప్పుడు మనం పడే బాధను చూసారా అండి, మన సాక్ష్యాన్ని, మన పరిమళాన్ని ఇంకా పెంచుతుంది అనమాట. ఈరోజు ఈ రోజా పుష్పం ఏంటంటే కనుక తన బాధ అంతా వర్ణించి చెప్పుకోవడానికి ఇంకేం చెప్పలేదు. నా అన్నలు నన్ను ద్రాక్ష తోట కావలిగత్తులుగా పెట్టారంటాడు. ఏమంటది? నా అన్నలే, నన్ను ప్రేమించిన వారే నన్ను ద్రాక్ష తోటకి కావలిగత్తులుగా పెట్టారంటమాట. నేను నల్లని దాన్ను అంటుంది, నేను శ్రమపడిన దాను, ఎండలో ఉన్నదాన్ను అంటుందంటండి. ఇలా మనం చూస్తే కనుక షూలమితి చాలా రకాలుగా వర్ణించుకుంటుంది. కానీ ఈ రోజా పుష్పానికి వచ్చేసరికి ఇది అందమైందే, ఆకర్షించబడేదే, కానీ ఒకప్పుడు ఏం చేస్తుంది, శ్రమపరచబడుతుంటుంది అండి. అప్పుడు పరిమళ వాసన అనేది వస్తుందటండి. ఈ గులాబీ పువ్వు దగ్గరికి 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. చూడండి, అదే పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము చూడండి ఒకసారి 2వ వచనం చూస్తే కనుక, పలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షము మెట్లదో పురుషులలో నా ప్రియుడు ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయాను. హల్లెలూయా. ఆ పుష్పాన్ని ఏరుకోవడానికి ఎవరు లేరంట, ప్రియుడు లేడమంటే. నువ్వు బాధలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, ఎవరు వస్తా చెప్పండి, దగ్గరికి ఎవరు వస్తా చెప్పండి, యేసుక్రీస్తు వస్తారంటే. నీ అందాన్ని కోరుకునేవాడు ఆయన, నీ సౌందర్యాన్ని కోరుకునేవాడు ఆయన, నిన్ను అవసరం కలిగిన వాడు ఆయనే వస్తాడు దగ్గరికి. హల్లెలూయా. ఈరోజు మనం చూసే కనుక బలురక్కసి చెట్టు ఇక్కడ మనం చాలా ఉంటుందన్నమాట అండి. ఇంకొక విషయం ఏంటంటే, సొలొమోను మహారాజు నీ దేంతో పోల్చాడు దేవుడు? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చూడండి ఒకసారి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధనకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక 28వ వచనం 6:28 వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకము. ఆయన తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడి ఉండలేదు. సొలొమోను మహారాజు చాలా కీర్తి కలిగిన వాడు, చాలా ప్రతిష్ట కలిగిన వాడు, చాలా సౌందర్యం కలిగిన వాడు, చాలా ఆస్తి కలిగిన వాడు, చాలా రాజభోగం కలిగిన వాడు, సమస్త దేశానికి రాజు. ఆయన యొక్క తలుచుకుంటే చేయలేదంటూ ఏదీ లేదు. సొలొమోను యొక్క ప్రభావం కోసం, ఆయన సింహాసనం కోసం, ఆ వస్త్రాల కోసం, పనివారి కోసం, అతను కట్టించిన మందిరం కోసం, అతను కట్టించిన నగరం కోసం మనము విన్నామా, వినలేదా? ఎంతగానో విన్నాం. కానీ అడవి పువ్వు దేంతో పోలుస్తున్నాడు? సొలొమోను సౌందర్యాన్ని, సొలొమోను యొక్క మహారాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? సొలొమోను రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే అడవి పువ్వులతో పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? అడవి పువ్వులతో పోలుస్తున్నాడు. నేను
అడవి గడ్డిని ఎలా ఎదుగుచున్నదో చూడండి. అడవి పువ్వు అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో చూడండి అని అంటూ అడవి పువ్వులు ఎదుగుతున్నావు చూడండి. కానీ సొలొమోను కూడా వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదంటే, అంటే సొలొమోను వైభవం ఎక్కడ, అడవి పువ్వు ఎక్కడండి? షారోను పుష్పం కాదు. ఏ పువ్వు అంట? అడవిలో చాలా పుష్పాలు ఉంటాయి, దాని పరిమళం ఉంటుందా? ఉండదు. అడవి పువ్వు పరిమళం అనేది లేకుండా ఉంటుంది. కానీ షూలమతి ఏమని పోల్చుకుంటుంది చెప్పండి? షారోను పొలంలో పూచిన గులాబీ పువ్వులు అంటనమాట అండి. అంటే ఈరోజు సంఘం ఎంత విలువైందో తెలుసా మీకు? సంఘం చాలా విలువైంది. ఆ అడవి పువ్వుల్ని కదిపితే కనుక పరిమళం రాదు అన్న కదండి. దాని పిండినా ఏం చేసినా రాదు. కానీ ఈరోజు పెర్ఫ్యూమ్స్ తయారు చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? దేంతో చేస్తారు? అడవి పూలు పట్టుకెళ్ళి చేస్తారా? గడ్డి పూలు పట్టుకెళ్ళి చేస్తారా? ఏ పూలు చేస్తారు? పెర్ఫ్యూమ్స్ చేయాలంటే దేంతో చేస్తారు చెప్పండి? మల్లెపూలు, రోజు, వీటితో చేస్తారన్నమాట. రోజ్ వాటర్. మీరు అందంగా తయారవ్వాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? రోజ్ వాటర్ రాసుకుంటే అందంగా ఉంటారండి. తెల్లగా వస్తారా? చెప్పండి. రోజు అంటే చాలా వాటిలో వాడబడుతుందంటే ఇది అందమైంది అంట, పరిమళం కలిగింది, ప్రజలు మెచ్చుకునేది, దీని కాస్ట్లీ ఎక్కువ కూడా అంతే కదండి. చాలా కాస్ట్ కలిగింది మాట అంటే అలా పోల్చుకుంటుంది. కానీ సొలొమోను దేంతో పోల్చారు? అడవి పువ్వు అనమాట. అంటే ఇప్పుడు సొలొమోను మహారాజు కంటే, సొలొమోను రాజ్యము కంటే, సొలొమోను రాజ్యానికి సొలొమోను అధిపతి అయితే ఈ సంఘానికి అధిపతి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఈ రాజాదిరాజు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘమే ఈ షారోను పొలం మాట. అందులో పూచిన పుష్పం మాట. అంటే సొలొమోను వైభవాన్ని దేంతో పోల్చాడంటే అడవి పువ్వుతో పోల్చాడు. క్రీస్తు యొక్క సంఘాన్ని దేంతో పోల్చాడు అంటే కనుక రోజు పువ్వుతో పోల్చాడు అనమాట. అంటే ఈరోజు మనం అడవి పువ్వు గొప్పదా, గులాబీ పువ్వు గొప్పదా అంటే ఖచ్చితంగా గులాబీ పువ్వే గొప్పది మాట. ఎవరినో కోరుకోవాలంటే దేన్ని కోరుకుంటారు చెప్పండి? పిచ్చి పువ్వులు ఎవరైనా పెట్టుకుంటారండి? ఎవరైనా పెట్టుకుంటారా? ఏ పువ్వుతో పువ్వు పెట్టుకుంటారు? దేవుడికి పెడతారు కాలితే. ఏ పువ్వులైనా పెడేస్తారు దేవుడు. ఈ మధ్య కాలంలో ఏ చెట్టు ఉండవట్లేదండి, అన్నీ మొత్తం కోసుకెళ్ళిపోతారు మొత్తట అని అదే ఈ పువ్వులు కూడా పెడతారు దేవునికి అనుకుంటే. ఇదివరకు అలా పెట్టేవారు కాదు కదండి. ఇదివరకు అలా పెట్టేవారు కాదు. మరి ఇప్పుడు ఏంటో ఏ చెట్టు ఉండట్లేదు, ఖాళీ ఉండట్లేదు, మొత్తం అన్ని కోసుకెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏం చేశా అండి? ఒక మంచి పరిమళ పుష్పాన్ని కోరుకున్నాడు అనమాట ఆయన. మనం ఎలా ఉండాలి? సువాసన కలిగిన వారిగా ఉండాలి. అలాంటి వారి దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇవాళ మనం ఎలా ఉండాలి? సంఘం అంటే దేంతో పోల్చుకున్నారంటే మనం ఎలా చెప్పగలిగి ఉండాలి. నేను మణికుమారి గారి సంఘంలో ఏం చెప్పాలి? దేవుని సంఘంలో ఒక పుష్పం. ఏ పుష్పం అంటే చెప్పదా? దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు కదండి. ఏ దర్శనం ఇచ్చాడు? ఒక మంచి పువ్వులతో దేవుడు అలంకరించారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి ఫ్లవర్ని దర్శనం ఇచ్చారు అనమాట. అందరూ ఒక వంక కానీ, ఒక మచ్చ కానీ లేకుండా ఒక మంచి ఫ్లవర్స్ అని దేవుడు చూపించారు, ఒక దర్శనాన్ని చూపించారు. ఈరోజు ఎలా మార్చబడాలి చెప్పండి? అలాంటి వారుగా ఆయన ఉద్యానవనానికి వస్తాడు. ఆయన తెంపుకున్నప్పుడు చెడ్డ పూలు తెంపుకుంటాడా, అడవి పూలు తెంపుకుంటాడా, మంచి పూలు తెంపుకుంటాడా? మంచిగా కదండి కావాలి ఆయనకి. ఆయన ఒడిలో వేసుకుంటే, ఆయన చేతిలో పెడితే, ఆయన రాజ్యానికి వెళ్ళిపోతే అద్భుతం అంటండి. ఈరోజు షూలమ్మితిని ఎలా పోల్చుకుందంటే కనుక, నేను షారోను పొలములో, అందమైన పొలములో, సంఘం అనే పొలములో పూచినటువంటి ఒక పుష్పాన్ని. హల్లెలూయా. నేను ఎందుకు పనికిరాని దాన్ని, నాకెవరూ లేరు, నాకేమీ లేదు, నాకు చేత కాదు అని మనం డిక్రేజ్ చేసుకోకూడదు. కానీ ఏం చేయాలి? మనం అలా చెప్పగలిగి ఉండాలి. ఏమీ లేకపోవచ్చు, మనకేముండాలి చెప్పండి? ఆయన సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటే చాలు, మనము అటువంటి వారిగా మార్చబడతాం అంటాడు. ఇప్పుడు మనం ఇంకా చూస్తే కనుక ఈ సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడి ఉండలేదు. ఇంకా మనం చూస్తే కనుక ఆ పొలంలోనికి వెళ్ళినప్పుడు, అది చేల్చబడుతున్నప్పుడు చాలా పరిమళం వస్తుంది. ఎవరైనా వాళ్ళని ఏమన్నా అన్నారు అనుకోండి, ఎవరిని అన్నారు, మన బలం తగ్గిపోద్దా, మన పరిమళం తగ్గిపోద్దా, మన అందం తగ్గిపోద్దా? తగ్గదండి. అవునా కదండి? అది వాళ్ళు పిండే కొద్దీ, వాళ్ళు నలిపే కొద్దీ, ఒక్క రేఖ తీసి నలిపారు అనుకోండి, ఏమొస్తుంది? తిడుతుందా? కొడుతుందా? ఏం చేస్తుంది? ఇంకా పరిమళం వస్తుంది. అబ్బా అనుకుంటుంది. కొంతమందికి ఏం చేయాలదో
ఆ పరిమళం సరిపోక ఏం చేస్తారు, అలాగ నలిపి మరి ఆ ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తూ ఉంటారు. అవును కదా? అంత ఇష్టం వాళ్ళకి. ప్రజలకి నలపడం ఇష్టం, మనుషుల్ని తిట్టడం ఇష్టం, అపహాస్యం చేయడం ఇష్టం, గేలి చేయడం ఇష్టం, శిక్షించడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? నవ్వుతూ దాన్ని స్వీకరించి మన పరిమళాన్ని కాస్త మనం ప్రజలకి వెదజల్లగలిగి ఉండాలి. అదే షారోను పుష్పం యొక్క దాని యొక్క గుణం మాట అండి. అది నేను అలాంటి దాన్ని చెప్తుంది ఎవరు? ఈ యొక్క శూలభితం అంటండి. అలా పోల్చుకోండి. నన్ను అందరూ తిడతారు, నన్ను అందరూ గేలి చేస్తారు, నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు, కానీ నేను అలాంటి దాన్ని, నేను అంతటి మంచిదని చెప్తుంది అంటండి. ఎవరికి నచ్చింది చెప్పండి? తన ప్రియుని. అందుకని కోసుకుని వెళ్ళడానికి వచ్చారంటండి. ఇక్కడ మనం 2వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో అదే 1వ వచనంలో మనం చూసే కనుక, నేను లోయలో పుట్టు పద్మం వంటి దానను, నేను లోయలో పుట్టు పద్మం వంటి దానను, బలురక్కస చెట్టులో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచును. దేవుడు కూడా అంటున్నాడు, తన ప్రియుడు కూడా చెప్తున్నాడా, నేను ఒక పద్మం వంటి దానను అని చెప్తుంది. పద్మం అంటే ఏంటి? లోటస్ అంటే కలవ పువ్వు, కమలము, లోటస్ అంటారు ఇంగ్లీష్. దాన్ని ఇంకొక లాటిన్ భాష అనుకుంటా, ఇంకో దాని నుంచి వచ్చిందే లోటస్ అంటే వచ్చిందన్నమాట. దాన్ని పద్మము అంటాం, కలువ అంటాం, లోటస్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ? నేను లోయలో పుట్టు. ఎవరు పోల్చుకుంటున్నారు? ఈ శూలమ్మది. ఫస్ట్ ఏమన్నది? షారోను పొలవలో పూచే పుష్పాలు అంది, అది రోజు అంది. ఇప్పుడు ఏమంటుంది? నేను ఒక కమలం, ఒక పద్మాన్ని నేను అంటుంది. ఎక్కడ పుడుతుంది అంటే ఇది? అందంగా మన ఇంట్లో కుండీలు వేసుకొని గార్డెన్ కట్టుకుంటే అందులో పుడుతుందా? అందులో ఎవరైనా వేసుకున్నారండి? ఎవరన్నా లోటస్ ఇంట్లో పెంచుకునే వాళ్ళు చూసాము మనం. అసలు ఎన్నో పువ్వులు, కావాల్సిన రోజులు కూడా, గులాబీ పూలు కూడా పెంచుకోవడం చాలా మంది చూసాం. కానీ ఇది ఎవరు పెంచుకోరండి. ఎక్కడ ఉంటుందంటే ఇది లోయలో ఉంటుందంటండి. ఇంకా చెప్పాలంటే బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలు నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియుడెవరు? యేసు. ప్రియురాలెవరు? సంఘం. ఈ సంఘం ఎక్కడ ఉందంటండి? బలు రక్కసి చెట్ల మధ్య ఉందంటండి. చుట్టూ గుబురుగా పెరిగేటువంటి చెట్లు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి, వెళ్ళడానికి కూడా భయంకరంగా ఉంటాయి. అందులో ఒక చిన్న లోయ ఉంటుంది, చుట్టూ భయంకరమైన చెట్లు, ముళ్ళతో కూడిన చెట్లు ఉంటాయి. దాని మధ్యలో ఒక లోయ ఉంటుంది, అందులో కూడా తుప్పలు చాలా ఉంటాయి. కానీ అందులో బురద ఉంటుంది. అందులో ఏముంటాయి? ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి అందులో. కానీ అందులో నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక పద్మం వస్తుంది. దాన్ని కొయ్యాలంటే ఎలాగా అని ఆలోచిస్తాం కదండి. దాన్ని తీయాలంటే ఎలా? అది అందరూ తెస్తారు దాన్నే, అందరూ వెళ్ళలేరు అన్నమాట. ఆ పద్మం వంటి దాని నేను అని పోల్చుకుంటుంది శూలమ్మితం అంటే. నా ప్రియుడు కూడా అంటారా, నేను లోయలో పుట్టు పద్మాన్ని అంటే, ప్రియుడు ఏమంటాడంటే నువ్వు కానే కాదు కానీ బలురక్కస చెట్ల మధ్య కూడా ఉన్నటువంటి వల్లి పద్మాను నువ్వు అంటానమాట. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉందంట? ఎక్కడుంది? చక్కని గార్డెన్లో ఉందా? ఎక్కడుంది చెప్పండి? చుట్టూ ఎవరున్నారు చెప్పండి? శత్రువులు ఉన్నారు. కనబడితే కాల్చేస్తాం. యేసు ప్రభు అంటే కాల్చేస్తాం. సంఘం అంటే వండకుండా చేస్తాం. యేసు ప్రభుని నమ్ముకుంటే గేలి చేస్తాం, అపహాస్యం చేస్తాం, ప్రార్థన చేయనివ్వను, చర్చికి వెళ్ళనివ్వను, ఇంట్లోంచి రావట్లేదని సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడో అక్కర్లేదండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళే అనట్లేదా? చర్చికి వెళ్ళొద్దని అనట్లేదా? ఎంత మంచిది వెళుతున్న ఎవరో ఏలు విడిచిన వాడు ఎవరో అంటాడు, అంతే కదండి. ఇంట్లో వాళ్ళు కొంతమంది అంటే ఎవరో దూరబంధు, వాళ్ళకి మనకు సంబంధమే ఉండదు. కానీ ఏమంటారు చెప్పండి? నువ్వు అక్కడ చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా అంటారన్నమాట. సంబంధం లేని కూడా మనం ఏమంటారు చెప్పండి? అంటారన్నమాట. బలురక్కస చెట్ల మధ్య ఉన్నామంటండి. ఎక్కడ ఉన్నామని చెప్పండి? బలురక్క. ఇవన్నీ దేవుడు పోల్చాడు చెప్పండి. దేన్ని పోల్చాడు? సంఘం ఎక్కడ ఉంది అంటే కనుక గార్డెన్లో కాదు ఉంటా. ఇందాక రోజు పువ్వు గార్డెన్లో ఉంది, కానీ అది కూడా శ్రమ అనుభవిస్తుంది. కానీ ఇది ఎక్కడ ఉందంట? బలురక్కస చెట్ల మధ్య ఉంటుంది, ఒక లోయలో ఉందంటండి. కానీ దీని అందం పోయిందా? దీని పరిమళం పోయిందా? దీని యొక్క సొగసు కోల్పోయిందా? దానికి ఉన్న అందం దాని వాల్యూ తగ్గిపోయిందా? తగ్గనే తగ్గదండి అసలు.
తగ్గనే తగ్గదు అది. నేను అలా ఉన్నాను నేను అంటదన్నమాట అండి. అసలు నేను ఎవరన్నా మెచ్చుకుంటారంటే కనబడదు కదా ఎవరికైనా. అక్కడికి వెళ్తేనే కానీ దానికి అందం అనేది తెలియదు ఎవరు కూడా. సాహసించలేదు, దాన్ని ముట్టుకోవడానికి ఎవరు కూడా సాహసించలేరు మేడం. చుట్టూ బలురక్క చెట్లు ఉంటాయన్నమాట అండి. అలాంటి మధ్యలో ఉన్నదే ఇక వల్లి పద్మం అన్నమాట అండి. ఇప్పుడు యేసుప్రభు వారిని సిలువ వేశారు. చుట్టూ శత్రువులే, యూదులు, ప్రధాన యాజకులు, తర్వాత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దుకయ్యులు, ఎంతమంది బలురక్కస్ చెట్లు ఉన్నాయి అక్కడ. అందులో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన్ని సిలువ వేశారు, మరణించాడు ఆయన. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? యేసుప్రభు వారి సంఘం కాదు, ఆయన శిరస్సు ఆయన. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? శిష్యులు ఎక్కడున్నారు? మీరు యెరూషలేము దాటి బయటికి రావద్దు అంటాడు. యెరూషలేము ఒక సంఘానికి గుర్తు, పరిశుద్ధత గుర్తు. మీరు అక్కడి నుంచి రాకండి అంటాడు. అక్కడే మరణం ఉంది, కానీ మీరు వెళ్ళిపోకండి. అక్కడ నా కోసం మీరు ఏం చేయండి, కనిపెట్టండి అంటాడు. అక్కడ ఒక పెద్ద మేడగది ఉంది. అక్కడ ఏముంది? మేడగదని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు, అవునా కదా? ముందుగానే ఆయన ఉన్నప్పుడు మేడగదని సిద్ధపాటు చేసి మీరు అందరూ అక్కడికి వెళ్ళి కనిపెట్టండి అన్నాడు. అప్పుడు ఆదివారం నాడు ఈయన చంపిన వెంటనే ఏం చేశారు? ఆ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గట్టిగా బిగించుకున్నారు అన్నమాట అండి. ఎక్కడుంది సంఘం అంటే మేడగదిలోనే ఉంది, కానీ చుట్టూ ఏమున్నాయి? బలురక్కస్ చెట్లు అంటే ప్రజలు ఉన్నారన్నమాట. అంటే ప్రజలు దేంతో బలురక్కస్ చెట్లు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అదవుతుందా? బలురక్కస్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అందులో పెరిగేదే సంఘం. నోవాహు కాలంలో చుట్టూ ప్రజలందరూ మంచోళ్ళ పాపానికి బానిసలైపోయిన వారు, కఠినత్వానికి బానిసలైపోయిన వారు, బలాత్కారంతో నిండిపోయిన వారు. భూమి బలాత్కారంతో నిండిపోయింది అన్నాడు. అక్కడ 6వ అధ్యాయం చూస్తే కనుక భూమి ఎంతో నిండిపోయిందంట? బలాత్కారంతో నిండిపోయిందంటండి. అప్పుడు దాని మధ్యలో ఉన్నాడు ఎవరో? నోవాహు, ఒక వల్లి పద్మం లాంటి అనమాట అండి. అందులో నుంచే లేచింది ఒక వాడ, రక్షణ అనే వాడ, సంఘం అనే వాడ అందులోంచి లేచింది మాట అంటే. అందులో ఉన్నవాడే నోవాహు కుటుంబం. బలురక్కస్ చెట్లు, చుట్టూ బలురక్కస్ చెట్లులే. దేవుడు బలురక్కస్ చెట్లు తగలబెట్టడానికి వస్తారంటే. హల్లెలూయా. మన కాపాడాలంటే ఎలా కాపాడతారంటే ఈ బలురక్కస్ చెట్లు అన్నిటినీ తెంచుకొని వాటిని కాల్చివేసి మనల్ని రక్షించుకుంటాడు. హల్లెలూయా. ఈ చుట్టూ ఉన్న అన్నిటికీ పనిష్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చి మన దగ్గరకు వస్తాడు అనమాట. నువ్వు నిజమైన సంఘానివి అయితే గనక, నిజమైన పద్మానివి అయితే గనక, ఆయన కోరుకున్నటువంటి పద్మానివి అయితే గనక, చుట్టూ ఎంతమంది మన హాని చేసేవాళ్ళు ఉన్నప్పటికీ, పగబట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక వల్లి పద్మం వలె ఉండాలన్నమాట. ఈరోజు సంఘాన్ని అలాగే పోల్చబడింది. చుట్టూ విరోధస్తులే ఉన్నారన్నమాట అండి. ఆదిమ సంఘం అలాగే ఉంది, నోవాహు కాలం అలాగే ఉన్నారు, సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అలాగే ఉన్నాయి. కామంతో నిండిపోయారు, క్రోధంతో నిండిపోయారు, ఆ లోకాసంతో నిండిపోయారు, ధనాపేక్షతో నిండిపోయారు, ఒకరికొకరు భక్షించుకునేటటువంటి పరిస్థితులు నిండిపోయారు, ధనాపేక్షతో నిండిపోయారు. ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అంతా నిండిపోయారు. కానీ ఒక్కడ ఉన్నా చెప్పండి, ఒక్క లోతు మాత్రం నీతిమంతుడుగా ఉన్నాడు. సంఘం ఇప్పుడు అలాగే ఉంటుందండి. అందరితో పాటు కలిసిపోవాలి సంఘం. ఏమేమి అందరితో పాటు కలిసిపోతే నువ్వు అందులోకి వెళ్ళిపోతావు, నశించిపోతావు. సంఘం ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపరేట్గా ఉండాలన్నమాట. అందులోనే ఉంటుంది. కానీ పద్మానికి ఎప్పుడన్నా మరక అంటుకోవడం చూసామా? మట్టి అంటుకోవడం చూసామా? ఎప్పుడు చిన్న డాగు చూసామా? ఉండదండి. దాని తామర ఆకు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని కాపాడే పుష్పంలో నుంచి వచ్చే ఆకులు ఉంటాయి కదండి, ఆకు మీద నీటి బిందువు కూడా ఏం చేస్తండి? కనీసం ఆ మురికి నీటిని ఆకు కూడా తాకదండి. అసలు ఆకుని తాకితే పువ్వు దాని మీద పడుతుంది, అంతే కదండి. దానికి కూడా అంటుకుంటుందమ్మా, కానీ అస్సలు అంటుకోలే అంటాం. ఇవాళ మనం లోకంలోనే ఉంటాం, బలురక్క చెట్ల మధ్యనే ఉంటాం, ఆ మురికి దుర్గంధంలోనే ఉంటాం. ఆ లోయన మంచిదండి, ఫ్రెష్ వాటర్ అదేనని అసలు అడుగు పెడితే ఎన్ని ఉంటాయి అందులోని. అలాంటి దానిలో పుట్టిందే సంఘం అండి. ఈవేళ మనం అలాంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంఘం దేన్ని కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి, సౌందర్యాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయ వరాలు మనం కలిగి ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలి, నేను మెచ్చేవారిగా ఉండాలి. అందరూ అలా అంటున్నారు కదండి, అదే నిజమేమో వెళ్ళిపోతే ప్రియుడు మెచ్చుకున్న వాళ్ళ ఉండరు. సూరమ్మతి ఏం చెప్తుందంటే, నేను లోగిలో పుట్టు పద్మం వంటిదానను. ఎంత బాగా చెప్తుందండి అసలు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటని
ప్రజలందరూ అడుగుతారు. నా ప్రియుడి కోసం తను చెప్తుంది, తన ప్రియురాల కోసం ఎవరు చెప్తారు? ప్రియుడు చెప్తారు అన్నమాట. మన సాక్ష్యాన్ని మనం కోల్పోకూడదు. మన ప్రియుడు మన కోసం సాక్ష్యం చెప్పాలి. మనం అంటే సరిపోదు. నేను పుష్పాన్ని, నేను తామర పువ్వుని, నేను గులాబీ పువ్వుని అంటే మనకు సరిపోదు. ప్రియుడు కూడా ఏమన్నాడు చెప్పండి? నా ప్రియురాలు బలురక్క చెట్ల మధ్యన ఉంది, నేను వస్తాను అక్కడ. ఆరోగ్యం 2 వచ్చి అదే అంటాడు, నేను వస్తాను, నేను నా పద్మాన్ని నేను కోసుకోవడానికి వస్తాను. నేను ఆ రాకడ సమయంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఒక బూర ఊదుతాడు అంటాడు. సంఘం అంతా ఏం చేస్తుంది? దాన్ని కోయడం అంటారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. పరమగీతాలు 6వ అధ్యాయం. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనం ఉంటే అక్కడ ఉద్యానవనం అంటే బలు రక్త చెట్ల మధ్యన మనము ఒక సంఘమే. హల్లెలూయా. ఈరోజు మనము భయంకరమైన జనాల మధ్య మనము జీవిస్తున్నాం అంటే, భయంకరమైన జనాల మధ్య మనం జీవిస్తున్నాం. చుట్టూ శత్రువులు ఉంటారు. అపోస్తలుడైన పౌలు సంఘం ఎక్కడున్నారంటే కనుక చుట్టూ శత్రువుల దగ్గరే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆ మేడ గదిలో నుంచి సంఘం ఏం చేసింది చెప్పండి? బయటకు వచ్చింది మాట. ఆ యెరూషలేములో నుంచే క్రీస్తుని చంపిన ఆ యెరూషలేములో నుంచి సంఘం ప్రభావితమైంది మాట. ఈరోజు మనం కూడా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక, క్రైస్తవులు అంటే చిన్న చూపు. కనీసం మొన్న ఆటో ఎక్కడానికి, చర్చికి వెళ్ళడానికి ఆటో ఎక్కడానికని కీర్తి అంటే ఎక్కడికని అడిగితే చర్చిగా అని ఏళన చేస్తారంట. ఆటో వాళ్ళు సైతము ఏం చేస్తారంట? ఏళన చేస్తారు. అంటే చర్చ్ అంటే అంత హేళకోళంగా ఉందా? చర్చ్ అంటే అంత హేళనగా ఉందా? నాకు నిజంగా చెప్పి నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అని చెప్తున్నమాట. అంటే చర్చ్ అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నాం, బయటికి వెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట. మన పరిస్థితి ఎలా ఉన్నాయి సంగతి. కొన్ని ఏరియాస్లో అస్సలు సమస్య లేదు. ఇది అటవాని పరిస్థితులు. బలురక్క చెట్ల వంటి మనస్తత్వం కలిగిన వారి మధ్య మనం ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనల్ని ఎవరన్నా అన్నప్పుడు మనం ఎవరన్నా కనుక్కోవాలి చెప్పండి? నేను వల్లి పద్మానని చెప్పాలి. నేను షారోనుల పుష్పం వంటిదాన్ని. నువ్వు ఎన్నన్నా పర్లేదు, నా విలువ ఏమి తగ్గిపోదు. నా ఎదుట, నా దేవుని ఎదుట నా విలువ తగ్గిపోదు అని మనం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా నిలబడగలిగిన వారి కొండలు. సంఘానికి శ్రమ కాలంలో మనం ఉన్నాం. సంఘానికి శ్రమ సంభవింపబోయే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి షూరమతి ముందుగానే దేవుడు ప్రేరేపించి, సొలొమోనును ప్రేరేపించి ఒక గీతాన్ని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ఇదంతా అద్భుతమైనటువంటి గీతం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రియుడు ఏమంటాడంటే కనుక, నా ప్రియుడు ఎలా ఉన్నాడంటండి? అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో నా పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. సంఘం ఏముంటుందంటండి? సంఘం ఏముంటుందంట? అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లుండెనో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములు ఎలా ఉంటాయి? అడవి వృక్షాలు ఎలా ఉంటాయంటే ఇంకా అవి గుబురుగా పెరిగిపోతాయి. అంతే కదండి? గుబురుగా పెరిగిపోతుంటాయి. అవి ఫలాలు ఉండవు, ఏమీ ఉండవు. అడవి వృక్షాలు చూసారా ఎంత భయంకరంగా ఉంటాయి కదా? అందులో ఉన్నారంట ఏముందంట? ఒక జల్దర వృక్షం ఉందంట. అడవి వృక్షములలో జల్దర వృక్షం. జల్దర వృక్షం అంటే ఎంతమంది తెలుసు? జల్దర వృక్షం అంటే యాపిల్ చెట్టు. హల్లెలూయా. యాపిల్ చెట్టుని ఏమంటారంటే కనుక జల్దర పండు అంటారన్నమాట. ఈ అడవి వృక్షములు అన్నిట్లోని ఈ జల్దర వృక్షం లా ఉన్నాడు ప్రియుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అంటే, నా ప్రియుని 10,000 మంది ఉన్నా నా ప్రియుని గుర్తింపవచ్చు. యాపిల్ చెట్టు ఎంత బాగుంటుందో చెప్పండి? బాగుంటుంది బాగుదా? సిమ్లాలో యాపిల్స్ చాలా బాగుంటాయి కదా. మనకు సిమ్లా యాపిల్స్ అంటే ఒక 5-6 100 రూపీస్ ఉంటాయి ఇక్కడ. కానీ అక్కడ నేల అలా రాలిపోతుంటాయి అన్నమాట. అంటే అంతటి అవి గ్రీన్ లీవ్స్, రెడ్ ఫ్రూట్స్ ఎంత బాగుంటాయి చెప్పండి? అందమైనటువంటి చెట్టు మాట అండి అది. నా ప్రియుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అలా ఉన్నాడు. అంటే ప్రియుడు ఎలా ఏం చెప్తుంది? తన ప్రియుడు ఎలా పోగొడుతుంది చెప్పండి? ఈ లోకంలో ఉన్నటి వారు అందరికంటే నేనే దేవుడిని అనుకున్న వారందరికంటే మన ప్రియుని గుర్తించవచ్చు. మనం ఎవరు గుర్తించగలంటే సంఘం గుర్తిస్తుంది. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి సంఘం.
వీళ్ళందరూ అడవి చెట్లు, నా ప్రియుడు అలాంటి వాడు యాపిల్ చెట్టు, జలదర వృక్షం వంటి వాడు. నేను అతని నీడను కూర్చుంటాను నేను అంటండి. అక్కడ కిందకు వస్తాను, నేను అతని నీడను, నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటాను నేను అంటండి. అడవి చెట్ల కిందకి వెళ్తే ఎలా ఉంటే బహు భయంకరంగా ఉంటుంది, కానీ నా ప్రియుడు ఎలా ఉన్నా చెప్పండి, జలదర వృక్షం వంటి వాడు. ఈ లోకంలో ఉన్న వారు అందరూ హాని చేసేవాడేమో తప్ప కానీ సాతానుడు అంటండి బలం ఉన్నంతసేపు, ధనం ఉన్నంతసేపు పట్టి పీల్చి పిప్పు చేసి వృద్ధాప్యం వచ్చింది అతను ధనవంతా అయిపోయి వదిలేస్తాడంటండి. ఏం చేస్తాడంట, వదిలేస్తాడు, నీ సంగతి నీ పని అయిపోయింది వెళ్ళిపో అంటాడంట. అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాడు, జబ్బన్నా రావాలి డబ్బన్నా పోవాలి. అప్పుడు మన సాతాను పీల్చి పిప్పు చేసేసి వదిలేస్తాడు ఒక మనిషిని. కానీ ఈ సాతాను అబ్బాయి లేదండి అంటారు, కానీ సాతాను వాడుకుని ఏం చేస్తాడు, వదిలేస్తాడు అనమాట అండి. వదిలేసినప్పుడు అప్పుడు మనకి ఎవరు అవసరం చెప్పండి, దేవుడు అవసరం అనమాట. సాతాను అనుకుంటాం అన్ని ఇచ్చేస్తాను అనుకుంటాం, ఏమి ఇవ్వడు. ఉన్నదాన్ని హరించి వేస్తాడు, మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మనకున్న ఆయుష్ని అంతటిని హరింపు చేస్తాను అనమాట అండి. మనకున్న అన్ని హరింపు చేసి పీల్చి పిప్పి చదివేస్తాను అనమాట. ఒక్కొక్క మరణం దాకా కూడా విడిచిపెట్టనమాట అండి. హఠాత్తు మరణాలు ఇవన్నీ ఎవరు సమయం చేస్తుంటే సాతాను చేస్తానమాట అండి. ఈరోజు మనము అడవి వృక్షాల్లో కాదు కానీ ఎలా ఉండాలి చెప్పండి, ఆయన నీడలో మనం ఉండాలన్నమాట. ఆయన చింతన మనం ఉండాలి. ఇవన్నీ ఏంటనంటే ఇవన్నీ ఒకటే, మేమందరం ఒకటే అంటారు. ఏమంటారు చెప్పండి, మేమందరం ఒకటే, మీరే సపరేట్ అంటారంటండి. అవును, నా ప్రియుడు చెప్పండి, అడవి వృక్షం ఒక జలదర వృక్షం అంటే వాడు, ఒక యాపిల్ చెట్టు లాంటి వాడు. మనం యాపిల్ చెట్టు నీడ కూర్చుంటామా, ఆకలి తెచ్చే నీడ కూర్చుంటామా, మనకి పరిమళం ఇచ్చే చోట కూర్చుంటామా, మనకి బలాన్ని ఇచ్చేటటువంటి ఆహారం దగ్గర కూర్చుంటామా, ఎక్కడ కూర్చుంటాం మనం అసలు? అది మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, మనకు సౌందర్యాన్ని ఇస్తుంది, మన కడుపు నింపుతుంది, మనకు స్వస్థత కలుగు చేస్తుంది. రోజుకి యాపిల్ పెట్టి తినడానికి చాలు అంటారు కదండి. ఒక యాపిల్ తిన రోజుకి మీకు రోగాలు ఎండిపోతాయి అని చెప్తారు. ఈరోజు అలాంటి నీడ కూర్చుంటామా, అడవి చెట్ల నీడ కూర్చుంటామా? అందుకని సంఘం ఎక్కడ ఉండాలి చెప్పండి, ఎవరి నీడలు ఉండాలి చెప్పండి, ఎవరి నీడకి వెళ్ళకూడదండి. ఎవరి నీడ ఉండాలి, ఆయన సంఘం నీడ, ఆయన నీడలో మనం ఉండాలి, ఆయన చెంతన మనం ఉండాలి, ఆయన పాద సన్నిధిలో మనం ఉండాలి, ఆయన కోసం కనిపెట్టుకోవాలి. అక్కడ ఆహారం ఉంది, స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, సేఫ్టీ ఉంది మనకి. ఆయన నీడలో మనం కూర్చుండాలన్నమాట. ఇది షూలమితికి ప్రియుడికి మధ్య సంభాషణ. హల్లెలూయా. మన సంఘానికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇట్టి రీతిగా వర్ణించాడు భక్తుడు మాట. అంటే ఎంత గొప్ప వర్ణన అంటే, ఇది ఒక్కొక్క విషయం దేవుని చిత్తమైంటే కనుక ఒక్కొక్క వర్ణన కోసం మనం చూద్దాం. మనం భయపడవలసిన అవసరం లేనే లేదు. ఎవరో ఏదో ఎక్కడో ఏదో జరిగింది, మనం ఏదో అంటున్నారు అన్న భయం మనకేం అక్కర్లేదు. అర్థమవుతుందండి. ఎవరో ఏదైనా సరే మనం ఎవరో మనకు తెలిస్తే మనం భయపడం, అంతే కదండి. తన ప్రియురాలు తెలిసి నేను రోజా వంటి దాన్ని, నేను పద్మం వంటి దాన్ని చెప్పగలుగుతుంది. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగి ఉండాలి. మనకున్నటువంటి అందం కానీ, మనకున్న సౌందర్యం కానీ, మనం ఎదురు చూసే చూపును బట్టి ఆయన వస్తాడు మన దగ్గరికి. ఆయన నువ్వు రోజావైతే కోసుకోవడానికి వస్తాడు, నువ్వు పద్మానమైతే దగ్గరికి వస్తాడు. వాటి అన్నింటినీ దహించి వేస్తాడనమాట అండి. ఆ చుట్టూ ముండతో అంతటిని ఏం చేస్తాడంటే ఆయన దహించి వేస్తాడనమాట అండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, భయపడొద్దు, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము. ఏమంటారంటే సంఘం ఎక్కడ ఉందంటండి, బలు రక్కస్ చెట్ల మధ్యన ఉంది. ఇంకెక్కడ ఉంది? ఏ పొదలు అంటండి అవి? బ్రహ్మదండి చెట్లు అంటే ఇదన్నా పనిచేసే చెట్లు అండి ఏనని బ్రహ్మదండి చెట్ల దగ్గర ఉన్నామంట. ఇంకా తేళ్ల మధ్యలో ఉంటాయండి. తేళ్ళు మంచి స్వభావం కలిగినవా? మాటికి మనం ఏం చేస్తాం, విష స్వభావం కలిగి గుచ్చుతూ ఉంటాయి, మన బాధ పెడతా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? అస్సలు భయపడాల్సిన పని లేదు మాట. అంటే వారు తిరుగుబాటు చేసేవారు, వారు దేవునికి విరోధంగా ఉండేవారు. నువ్వేం చేస్తావు? నువ్వు భయపడద్దు.
వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. హల్లెలూయా. వారు ఎలా ఉన్నారంటే కఠినులై ఉన్నారు, సిగ్గుమాలిన వారై ఉన్నారు, బ్రహ్మదండి చెట్లై ఉన్నారు. కొన్ని వారి మాటలకు కానీ నువ్వు భయపడవద్దు. వారు తిరుగుబాటు చేస్తారు కానీ నువ్వేం చేయొద్దు, వారికి భయపడవద్దు అంటాడు. హల్లెలూయా. మనం ఎవరి మాటలకి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి మాత్రమే భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని ఈరోజు మనం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఈవేళ మనము దేవుని యొక్క బిడలమైతే గనక, ఆయన నీడలో మనం కూర్చుంటే గనక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈరోజు చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా భయంకర సిచ్యువేషన్. కాశ్మీర్లో ఎంత అందంగా ఉంటుందండి. కాశ్మీర్లో ఆ అందాన్ని చూడడానికి వెళ్ళారు కొంతమంది పర్యాటకులు. వెళ్తే అక్కడ ఏమైంది చెప్పండి? ఉగ్రవాదులు అక్కడికి వచ్చి తిరుగుబాటు చేశారు. ఎక్కడన్నా సేఫ్టీ ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదన్నమాట. ఎక్కడ లేదు. భయంకరమైన పరిస్థితులు మనం వచ్చున్నాం. ఒక పక్క ఉగ్రవాదులే కాదు, ఒక పక్క చూస్తే మారణహోమాలే కాదు, చుట్టూ పరిస్థితులు అలుముకొని ఉంటాయి. ఎక్కడ చూసినా భయంకరమైన సిచ్యువేషన్స్లో మనం ఎక్కడ భూకంపాలు ఎక్కడ చూసినా వార్తలు వినేవాళ్ళు తెలుసు అంటారు. భూకంపాలు ఎన్ని హైదరాబాద్లో హైలైట్స్ ఇచ్చాడు. ఎన్ని చోట్ల భూకంపాలు జరుగుతాయని చెప్తున్నాను చెప్పండి. కానీ చాలా చోట్ల భూకంపాలు జరగడానికి సిద్ధంగానే ఉన్నాయి. భయంకరమైన సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. కానీ మనం ఏం చేయాలి? ఆయన నీడలో మనం ఉండాలి. మనకు ఉన్న భరోసా ఏమైనా ఉందంటే కనుక ఆయన మాత్రమే, ఆయన నీడను మాత్రమే. ఆయన 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 ఇచ్చేటటువంటి మన ప్రాణానికి, మన జిహ్వకి ఆనందాన్ని కలుగజేస్తుంటండి. దాని నీళ్ళ మనకు కూర్చుని నా ప్రియుని నేను కూర్చున్నాను. నేను మన జిహ్వకి అక్కడికి నా జిహ్వకి ఎంతో మధురమని ఉంటుందన్నమాట అండి. ఆయన మనకు సంతోషాన్ని పుట్టించేవాడు ఆయన. అక్కడ మన సాక్ష్యము పరిమళానివ్వాలి. ఇంకా మనం చూడాలంటే కనుక ఆయన నీళ్ళలో మనం కూర్చోవాలి. అక్కడ సురక్షితము. ఆయన ఆ యొక్క ఫ్రూట్స్ మనకి, ఆ ఫలభరితమైన చెట్టు మనకి ఫలాలిచ్చే చెట్టు. ఆత్మీయ ఫలం, సంతోషం, నెమ్మది, మనశాంతి, ఆశానిగ్రహం, విశ్వాసం, మంచితనం, ప్రేమ, ఇవన్నీ ఫ్రూట్స్ సమానం అంటాడు. ఇవన్నీ కూడా ఆయన నీళ్ళలో ఉన్న వారికి మనకి ఖచ్చితంగా దేవుడు దాన్ని బట్టే మనం ధైర్యంగా ఉండగలం. మనలో ఏముండాలి? సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక ఫ్రూట్స్ అంటే ఒక ఫలానికి సాదృశ్యం అంటండి. ఆయన నీళ్ళలో కూర్చుంటే మనకి ఇవన్నీ తినిపిస్తూ ఉంటాడు. మనం ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదు. ఎవరి జోలికి మనం చూసి అలకర్థం అయిపోద్ది. మన నీడకి ఎవరు రావాలి చెప్పండి? వాళ్ళే రావాలి మనకి. మనం ఎవరి నీడకి వెళ్ళవలసిన పని లేదు. మీరు భయపడొద్దు అసలు. వాళ్ళ మాటలకు కానీ, వాళ్ళ బ్రహ్మదైన చెట్లు లాంటి వాళ్ళు, వాళ్ళ ముండ్ల పొలం వంటి వాళ్ళు, వాళ్ళ బర్రక్క చెట్ల వంటి వారు, వాళ్ళ తేళ్ల లాంటి మనుషుల మధ్య మనం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నిజమైన సంఘం ఏంటో ఇప్పుడు వస్తుందన్నమాట అండి. నిజమైన సంఘం ఇప్పుడే వస్తుంది. శ్రమకాలం నిలిచేదే సంఘం అంట. నా శ్రమలో నిలిచేవాళ్ళు మీరే అంటాడు. సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లిలో వేసి జల్లించినట్లు మిమ్మల్ని జల్లించడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను మీ కొరకు వేడుకొంచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాం? మనం 2 రోజులు చెప్పుకున్నాం కదా. పేతుని జల్లించండి. ఇంకెవరిని? యోధాని జల్లించింది. యోధ పడిపోయాడు, కానీ పేతురు ఏం చేశాడు? నిలబెట్టాడు అంటండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ ప్రేయర్ రిక్వెస్ట్ అర్జెంటుగా ఉండి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయలేకపోయి ఉన్నాం. 7 రోజుల ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా. 7 రోజులు కూడా అందరు బిడ్డలు వచ్చారు. నాకు చాలా ఆనందమైంది. నాకైతే రోజు పెట్టాలనిపించింది. రోజు పెడితే అంత బాగుండి అనిపించింది అనమాట. పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళు కూడా ఏం చేశారు? రోజు వచ్చి ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేయని వాళ్ళు కూడా ఆ రోజు ప్రార్థన చేయడానికి దేవుడు ఆకాశం చక్కటి ప్రార్థనా పరులు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందరూ రాష్య, హేమ అందరూ ప్రార్థన చేశారు. విజయ అందరూ కూడా వాళ్ళ ప్రార్థన ఇప్పుడు మనం వినాలంటే మనం వినాలంటే కుదరదు కదా. మనకు ఆదివారం కుదరదు, మామూలు రోజులు వాళ్ళు రాలేరు. కానీ ప్రతిరోజు నైట్ వచ్చారు, అందరూ ప్రార్థన చేశారు అనమాట. దేవుడు అద్భుత రీతిగా ఆలకించాడు. ఒక కొలిక్కి దేవుడు ఆ సమస్యను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతిదినం మనం ఎవరి నీడ ఉండాలి చెప్పండి? దేవుని నీడ ఉండాలి. ఒకవేళ మనం రాబో దినాల్లో మనము ఇటు రీతిగా ఆరాధించుకునే పరిస్థితులు ఉండకపోవచ్చేమో, సువార్త ఆగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి?
దేవుడిని మనం ఆరాధించే సమయం ఉండదు కాబట్టి మనం సమయం ఉన్నంతట్లో దేవుని సన్నిధిలో మనం చేరుకూడి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము అడవి వృక్షములలో జల్దం వృక్షం వంటి వాడు మన ప్రియుడైతే, లోయల్లో పుట్టే పద్మము తన ప్రియురాలని, షారోను పొలములో పుట్టినటువంటి పుష్పం వంటిదని, ఒకవేళ పొలమంతా ఎండిపోవచ్చేమో, ఆ మైదానం అంతా కాలిపోవచ్చేమో, కానీ ఈ రోజా మాత్రం కొన్నాళ్ళకి షారోన్ యొక్క మేత భూమి ఏమైపోతుందంటండి, తీసివేయబడుతుంది అంటండి, అదంతా ఎండిపోతుంది అంటండి. కానీ ఈ పుష్పాలు మాత్రం దేవుడు ఆయన పుష్పం కాబట్టి ఎండనివ్వడు, వాడనివ్వడు. హల్లెలూయా. ఇది అటువంటి వారిగా సంఘం ఉండాలి. లోకం ఎలా అయిపోయినా సరే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సంఘంలో ఉండాలి. అటువంటి ఆయన వచ్చినప్పుడు చక్కగా ఫ్రెష్గా కోసుకునేటువంటి పుష్పం వంటి వారిగా మనము తయారు. అటువంటి కృపదేవుడు మనకి దయచేయండి కాక. మోకరేం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీకు అందంగా కనబడాలి ప్రభువా. స్త్రీలలో నా ప్రియురాలు, పురుషుల్లో నా ప్రియుడు ఎలాగైతే వాళ్ళిద్దరు వర్ణిస్తున్నారా, ఈరోజు మనం కూడా ప్రభువా స్త్రీలలో నా ప్రియురాలు సుందరాన్ని మనం అనిపించుకునే విధముగా ప్రభువా నేను అటువంటి దానికన్నా తయారు చేయ ప్రభువా. నాలో అందం కోల్పోకుండా చేయ ప్రభువా. నాలో